రామోజీరావు పత్రికల్లో హై స్కూల్ పిల్లలకి ట్యాబులు ఇవ్వడం వల్ల చెడిపోతారని, ఇక ఫోన్ బొమ్మలు చూస్తారనడం, గేమ్స్ ఆడతారని వార్తలు వ్రాయడం మంచి పద్ధతి కాదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మండిపడ్డారు. ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక ఫార్మ్ బొమ్మలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలే కాకుండా ఎమ్మెల్యేలు కూడా చూస్తారని, వాళ్ళందరికీ లేని అభ్యంతరం మీకెందుకని, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒకచోట జరిగిన దానిని రాష్ట్రం మొత్తం చెడిపోతుందని తప్పుడు రాతలు రాయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇక పిల్లలకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇవ్వకూడదనడం మంచి పద్ధతి కాదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయిలో ఉండడానికి ల్యాప్టాప్లు, కంప్యూటర్లను అందించారని, విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ మండల కన్వీనర్ బసిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్ పాల్గొన్నారు. కంప్యూటర్లు కానీ ఏవి ఇవ్వకూడదు అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకందరికీ ల్యాప్టాప్లు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫర్నిచరు, వాళ్ళకి కావాల్సిన గుడ్డలు, వాళ్ళకి మధ్యాహ్న భోజనము, మంచి అకామిడేషన్, కొత్తగా అదనపు గదులు కట్టించి ఈ విధంగా ఎడ్యుకేషన్ కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బదలాం చేయాలా, పబ్లిక్లో ఆయన సులకం చేయాలా అని రాస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారము. అంతేకా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు. అదే రామోజీరావు మనవడు చదవాలా, పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలు చదవాలా, లేదా చంద్రబాబు మనవడు దేవాంశ పెద్ద పెద్ద కార్పొరేట్